మనం ఎక్కడికి వెళ్తున్నావు? క్యాంటీన్కా? ఏం చేస్తావు క్యాంటీన్కి వెళ్ళి? ఇదంతా కూడా వచ్చేసి క్యాంటీన్ బయట ఏరియా అనమాట. బయట ఫుడ్ కోర్ట్స్, పార్లర్స్ అండ్ పూల మొక్కలు అయితే చాలా రకాలు ఉంటాయి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మీ అమ్మాయి. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ కంప్లైంట్ చూశారు కదా, అండ్ క్యాంటీన్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ కొన్ని వేరియేషన్ ఏంటి, ఇదైతే ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా తీసిన వీడియో అండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి. ఈ క్యాంటీన్ వచ్చేసి మా లొకాలిటీకి అండ్ మా క్వార్టర్స్కి దగ్గరలో ఉన్న అన్ని క్యాంటీన్లో కల్లా చాలా పెద్ద క్యాంటీన్ ఇదైతే మాత్రం. చిన్న చాక్లెట్ దగ్గర నుంచి A to Z అన్ని మోస్ట్లీ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఒక్కొక్క సెక్షన్లో ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి సంబంధించి అన్నీ అయితే నీట్గా అయితే సర్ది ఉంచుతారు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక సైడ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఒక సైడ్, కుక్వేర్ అన్నీ ఒక సైడ్, ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ ఒక సైడ్, ఇలా కాస్మెటిక్స్ అన్నీ ఇంకొక సైడ్, ఇలా ప్రతి ఒక్కటి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి అన్నీ అయితే చాలా ప్రాపర్గా అయితే సెట్ చేస్తారు. మా ఆర్మీ ఫ్యామిలీస్కి పెద్ద పెద్ద మాల్స్లో, మార్ట్స్లో షాపింగ్ చేయకపోయినా కానీ మా దగ్గరలో ఉన్న క్యాంటీన్స్లో షాపింగ్ చేస్తే మాత్రం ఎక్కడలేని హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఎక్కడలేని బ్రాండెడ్ అన్ని ప్రొడక్ట్స్ కూడా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. వాటి ఇంతకు మించి ఏం కావాల్సి ఉంటుందని చెప్పండి. ఎవరైనా వెతికేది అవే కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏ ఐటెం తీసుకుందామన్నా కూడా అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయా స్టాక్ వచ్చేసి. ఇంకో 2 days 3 days ఆగొస్తే మాత్రం అన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకన్నా కూడా ఎక్స్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి వచ్చారంటే మాత్రం 2 baskets 3 baskets మినిమం 3 to 4 monthsకి యూజ్ అయ్యేటట్లుగా అయితే తీసుకొని వెళ్తారు. నేనైతే లాస్ట్లో కొంచెం ర్యాండమ్గా అయితే చెప్తాను, ఏ ఐటెంకి క్యాంటీన్ ప్రైస్ ఎంత పడింది, మార్కెట్ ప్రైస్ ఎంత పడింది అనేది. క్యాంటీన్ బిల్ ఉంది కదా, దాంట్లో అయితే చూపిస్తాను. మోస్ట్లీ మేమైతే ఎక్కువగా అయితే ఏం తీసుకొని, ఏది కావాలి ఐటము అదొకటి ఒక 1 or 2 అలా తీసేసుకొని మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ఇంకోసారి అయితే వస్తాము. ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకుంటాం. కొన్ని తీసుకొచ్చుకుంటాం, మోస్ట్లీ తీసుకొచ్చి మళ్ళీ పడేయాల్సి వస్తుంది బిస్కెట్స్ అలాంటివి. చూసి కాదే ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ దగ్గర ఆర్మీ క్యాంటీన్ కార్డు ఉంటే చాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇలా చాలామంది అయితే గ్రాసరీస్ అనేది తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అనేది సిస్టమ్ అనేది చాలా చేంజ్ చేశారు, కొత్త రూల్స్ అనేవి పెట్టారు. మినిమం 5 to 6 years నుంచి ఇదైతే రన్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు లిమిటెడ్గా స్టాక్ ఎంత కావాలంటే అంత, ఎలా కావాలంటే అలా తెచ్చేసుకొని బయట షాప్స్కి అనేది యూజ్ చేస్తున్నారని మరి ఎందుకన్నా కానీ ఇలా స్టాక్ అనేది కొంత లిమిటెడ్గా తీసుకోవాలని చెప్పేసి పెట్టారు. సోప్స్ అయితే మంత్లీ వచ్చేసి ఒక 10 or 12 అలా, అండ్ మిగతా గ్రాసరీ వచ్చేసి 3000 to 4000 ఇలా మంత్కి వచ్చేసి కొంత లిమిటెడ్ అయితే పెట్టేశారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా సేమ్ అదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఆర్మీ క్యాంటీన్లో దొరికే ముందు దాని టేస్ట్ అనేది ఎక్కడ రాదంట. ఇవి ఎందుకో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నిజమేనా అని. మన ఇండియా మొత్తం మీద వచ్చేసి 3700 ఆర్మీ క్యాంటీన్లు అయితే ఉన్నాయంట. ఇలా ఆల్ ఐటమ్స్ మీద ఏ ప్రోడక్ట్ పై ఎంత తగ్గింపు ఉంటుందో దాన్ని GST ద్వారా బేస్ చేసుకొని కాస్ట్ అయితే వేస్తారు. అండ్ ఇలాంటివి కాకుండా కార్లు, బైకులు లోన్ బేసిక్ మీద EMI రూపంలో వాటి GSTని బేస్ చేసుకొని వాటికి కూడా మినిమం 1 lakh 2 lakh అలా వేరియేషన్ తేడాతో కార్లు, బైకులు కూడా అయితే క్యాంటీన్ త్రూ బేస్ మీద అయితే ఇస్తారు. ఇది వచ్చేసి MRP వచ్చేసి 60 rupees ఉంది, అండ్ క్యాంటీన్ త్రూ వచ్చేసి 36 rupees అయితే పడింది. MRP వచ్చేసి 60 rupees ఉంది, అండ్ క్యాంటీన్ త్రూ వచ్చేసి 33 rupees పడింది. ఇవి మెయిన్ కావాల్సినవి కాబట్టి ఇంటికి ఇలాంటివి ఎప్పుడూ అవసరం అవుతాయి కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం తగ్గిన చిన్న వాటికైతే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పెద్దవాటి ఇది 5 liters వచ్చేసి దీని MRP వచ్చేసి 1110 రూపాయలు ఉంది, అండ్ క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 762 rupees ఉంది, 762 రూపాయలు. ప్లీజ్ అండి వీడియో చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.